రాజధాని అమరావతిపై సాక్షి దినపత్రిక సాక్షి టీవీ విషం చిమ్ముతూనే ఉందని గుంటూరు నగర డిప్యూటీ మేయర్ షేక్ సజ్జల, టీడీపీ కార్పొరేటర్ పోతురాజు సమత, డాక్టర్ శనక్కాయల రాజాకుమారి, గుడిపల్లి వాణి ఆరోపించారు. సాక్షి డిబేట్ లో సీనియర్ పాత్రికేయులుగా చెలామణి అవుతున్న కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావు అమరావతి ప్రాంతాన్ని అసభ్య పదజాలంతో దూషించడం దుర్మార్గమని ఆక్షేపించారు. దేవతల రాజధాని అయిన అమరావతిని వేశ్యల రాజధానిగా హీనంగా దూషించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెందిన తెలుగు మహిళలు కొత్తపేట పోలీస్ స్టేషన్లోని ఈస్ట్ డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ మహిళలను కించపరుస్తూ కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. మహిళా జాతికి బేషరతుగా వారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మన రాజధానిని ఒక దేవతల రాజధానిగా పోల్చారు. ఎందుకంటే మీ అందరికీ తెలిసిన విషయమే, 1వ శతాబ్దం నుంచి ఈ యొక్క రాజధాని శతకరణ మరియు బుద్ధ నైజం అలాంటి వాళ్ళు ప్రతి ఒక్క దశలో కూడా ఒక కృష్ణా నది కానివ్వండి, మరియు విజయవాడలో అమ్మోరు గుడి కానివ్వండి, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఎంతో చరిత్ర కలిగిన ఒక ప్లేస్లో ఈ యొక్క రాజధాని గురించి పోలిస్తే కానీ కొంతమంది మరీ ముఖ్యంగా సాక్షి రిపోర్టర్ కృష్ణంరాజు గారు దీన్ని ఒక వైశ్యుల రాజధానిగా పోల్చారు. మహిళల మనోభావాలని దెబ్బతీసేలా ఈ యొక్క వ్యాఖ్యలు చేశారు. దానికి మా మహిళలందరం కూడా దీన్ని ఖండిస్తున్నాము. మరి ముఖ్యంగా క్షమాపణలు చెప్పాలి, అరెస్ట్ చేయాలని ఇక్కడ సీఏ గారిని కూడా మేము ఒక కేసు కూడా నమోదు చేయడానికి ఇక్కడికి వచ్చాము. ఎందుకంటే మీరందరూ చూడవచ్చు, గత 5 సంవత్సరాల్లో మహిళలు రోడ్ల మీద వచ్చి రాజధాని కోసం ఎన్నో త్యాగాలు కష్టపడి నిద్ర ఆహారాలు లేకుండా ప్రతి ఒక్కటి కూడా మన పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి మహిళ కూడా ఎంతో గౌరవంగా ఆత్మవిశ్వాసంగా పోరాడి చేశారు. కాబట్టి మహిళల గురించి ఇంత నీచమైన వ్యాఖ్యలు మాట్లాడటం చాలా దురదృష్టకరం. మీ మహిళలందరం కూడా దీన్ని ప్రత్యేకంగా ఖండిస్తున్నాము, హెచ్చరిస్తున్నాము. ఇలాంటి మాట్లాడటం అనేది ఒక దురదృష్టకరమైన వాక్యం. అలాగే మా మహిళలందరికీ ఇది ఖండించటమైన మన అనుకోవాలి. ఎందుకంటే ఇక్కడ రైతులు చాలామంది త్యాగం చేశారు, వాళ్ళని అవమానించినట్టే. అలాగే మహిళల ఒక గౌరవాన్ని ఒక చాలా కష్టమైన ఇది అసలు తీసుకోలేకపోతున్నాం చాలామంది మహిళలు. ఇంకోటి, అమరావతి అంటేనే మన చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఒక రెస్పెక్ట్ఫుల్ పొజిషన్లో పెట్టాలని ఎంతో కృషి చేస్తున్నారు. అలాంటి అమరావతిని ఇట్లా మాట్లాడటం అంటే ప్రతి ఒక్క ప్రజల ఒక మనసును దెబ్బతీసినట్టే. మహిళలు అందరిలో ఒక మంచి పొజిషన్ ఇవ్వాలని అనుకుంటాం, ప్రతి ఒక్కళ్ళు మహిళల్ని గౌరవించాలంటాం. ఇలా మహిళలను ఏదో అన్నారు అంటే మనం డెఫినెట్గా ప్రతి ఒక్క మహిళ దీన్ని సహించరు. ఎస్పెషలీ మహిళలు ఒక గౌరవాన్ని ఇట్లాగా డిసప్పాయింట్ చేస్తే ప్రతి మహిళ వీధిలోకి వస్తారు. ఇట్లాంటి ఏదైనా చెప్తున్నప్పుడు కూడా చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇంకోటి, మహిళలు ఏదైనా అన్నారు అంటే కూడా వాళ్ళు బాధ్యతగా ప్రవర్తించాలని తెలియాలి. సో అందరికీ ఒకటే, ఇది డిబేట్లో పాల్గొన్నటువంటి కృష్ణంరాజు గారు కానీ, కొమ్మినేని శ్రీనివాస్ గారు కానీ అమరావతి మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. రాష్ట్రం మొత్తం మీద కూడా ఆంధ్ర రాష్ట్రంలో వేశ్యాలు ఎక్కువగా ఉండనంటాం కానివ్వండి, అమరావతిలో ఎక్కువగా వేశ్యలు ఉంటాం కానివ్వండి, ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏ మహిళనైనా సరే ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాళ్ళని తీవ్రంగా శిక్షించాలని కూడా మేము కోరుకుంటున్నాము. అంతేకాకుండా ఆయన ఈ అమరావతి పనులు కూడా శరవేగంగా జరగటం కూడా ఆయన ఓర్వలేక సాక్షి టీవీ ద్వారా ఆయన చేత మాట్లాడించడం కూడా జరిగింది. గతంలో కూడా మనం చూసాము, భారతిరెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని ఐటీడీపీ వ్యక్తి అయిన చేబ్రోలు కిరణ్ని అతి దారుణంగా అతను క్షమాపణ కూడా కోరటం జరిగింది. భారతిరెడ్డి గారిని క్షమాపణ కోరినా కానీ నల్ల ముసుగు వేసి 24 గంటలు గడవక ముందే అతన్ని అరెస్ట్ చేసి రిమైండ్కి పంపించి పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఇది 24 గంటలు దాటినా కానీ వీళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. తక్షణమే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఎవరైనా సరే మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇట్లాంటి శిక్షలు ఉంటాయని భయపడే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వాళ్ళని శిక్షించాలని చెప్పేసి మేము మహిళలందరం కూడా కోరుకుంటున్నాము. ఈరోజు కొత్తపేట పోలీస్ స్టేషన్లోని సిఐ గారి దగ్గరికి వచ్చి మీరు వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పేసి. అంతేకాకుండా మన రాజధాని రైతులు కూడా మనకి పిల్లల భవిష్యత్తు కోసం 33,000 ఎకరాలు రాష్ట్ర డెవలప్మెంట్ కోసం ఇస్తే వాళ్ళు గత 5 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు చాలా ర్యాలీలు కానివ్వండి, ధర్నాలు కానివ్వండి చేసి వాళ్ళంతా కష్టపడి ఈరోజు రాజధాని తెచ్చుకొని శరవేగంగా పనులు జరుగుతుంటే ఈ మహిళల మీద ఇట్లాంటి సాక్షి మీడియా ద్వారా అనుచిత వ్యాఖ్యలు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళు తక్షణమే వాళ్ళు శిక్షించాలని కోరుకుంటున్నాం. వచ్చే వైభవాన్ని నిర్వీర్యం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే.
మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని ఏర్పడిన తర్వాత దాని పూర్వ వైభవం తీసుకురావడానికి తీసుకొస్తున్న చర్యలో చూడలేనటువంటి తత్వంతో మరి వైసీపీ కుట్ర చర్యలు చూస్తుంటే సాక్ష్య వేదికపై రాజధానికి కృషి చేసినట్టు మహిళల మీద కొంచెం కించపరిచి మాట్లాడటము అది ఎంతవరకు సమంజసం. ఈరోజు వారి యొక్క సంకల్ప యొక్క బలమే 1630 రోజుల దినములు వారి ఉద్యమం కొనసాగిస్తూ మరి చేసిన ఆ ఉద్యమ ఫలితమే ఈరోజు మన ప్రభుత్వం ఏర్పడడం జరిగింది. అదే ప్రతి ఒక్క భావము భాగ్యము మనందరికీ రాజధాని వైభవ భాగ్యం మనందరికీ దక్కినదే. మనందరం కూడా రాజధాని రావాలనే సంకల్పంతోనే ఈరోజు మన కూటమి ప్రభుత్వం ఏర్పరచుకున్నాం. ఆ యొక్క చూడలేని తనంతోనే చేసినటువంటి ఈ చర్యలు కృష్ణంరాజుని మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే కృష్ణంరాజుకి ఒక మాట సూటిగా అడుగుతున్నాం, నీ ఇంట్లో చెల్లెలు లేరా, అక్కలు లేరా, అమ్మ లేరా, అందరూ కూడా మహిళలే. మరి వైసీపీలో ఉన్నటువంటి నాయకులు మీరందరూ కూడా ఒక కుటుంబ పరంగా ఉన్నవాళ్ళే. మహిళలకు గత ప్రభుత్వంలో మీరు మహిళలకు ఎటువంటి గౌరవాన్ని ఇచ్చారో, అగౌరవపరిచారో, ఎటువంటి సాంప్రదాయాలకు విలువ ఇచ్చారో మనందరం గత ప్రభుత్వం చూసాం. రాజధానికి వేదికగా రాజధాని కోసం మహిళలు ఎంతో పోరాటం చేస్తుంటే అప్పుడు ఏ విధంగా వారి అశ్లీలతో ఏ విధంగా చిత్రీకరించారో, వారు అసంఘటితంగా ప్రవర్తించారో మనందరం చూసింది. ఈరోజు